ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చేసినటువంటి అప్పు ఆదాయమో ఏదైనా కానీ 8,50,000 కోట్ల రూపాయల రమారమి. ఈ డబ్బు మొత్తం ఎక్కడ పెట్టారు? ఉద్యోగస్తులకు జీతాలకి కొంత పోయి ఉంటుంది, రాష్ట్రం పరిపాలనకు కోసం కొంత పోయి ఉంటుంది. ఎంత పోయినప్పటికీ కూడా మనకు వచ్చేటువంటి ఆదాయం నెలకి సంవత్సరానికి 2,30,000 కోట్ల రూపాయల ఆదాయం అట్లాగే రాష్ట్ర బడ్జెట్కో లేకపోతే రాష్ట్రంలో ఎంప్లాయీస్ ఉద్యోగాలకో సంక్షేమ పథకాలకో వెళ్ళిందనుకోవచ్చు. మరి చేసిన అప్పు ఏమైపోయింది? చేసిన అప్పుకైతే లెక్క ఉండాలి కదా సార్ అని అడిగాను నేను. అవన్నీ పెద్దవాళ్ళ లెక్కలండి మనకెందుకు అంటే, గత 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 సంవత్సరాలకు కాను 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందా? 2 సంవత్సరాల వ్యవధిలో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం యొక్క రికార్డుని బద్దలు కొట్టిన 2 సంవత్సరాలకే హుసేన్ బోల్ట్ లాగా బద్దలు కొట్టిన చంద్రబాబు నాయుడు గారేమో అద్భుతమైనటువంటి పరిపాలనా అధ్యక్షుడు. ఆయన్ని ఎవరు ప్రశ్నించకూడదా? ఏం పరిపాలన సార్, ఏం మాటలు సార్ అన్న నేను. అయినా మీరు మాటకారులండి, మీతో మాట్లాడలేము. మాటకారి కాదండి, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో నెలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సంపద సృష్టించడానికి పేటెంట్ హక్కు నాదే. ఈ దేశంలో సంపద సృష్టించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని డప్పాలు కొట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నెలకి రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్నటువంటి అప్పు 15,000 కోట్ల రూపాయలు. అంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే లజ్జ లేని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఉంటుందా? రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నా. సంపద సృష్టించడం అంటే అప్పు చేయటమా? ఎకరం 99 పైసలకి మీ అబ్బాయి ఏమో ఒక పక్కన 1,000 ఎకరాలు అమ్మేసుకొని ఏం పెరుగుతున్నాయి అంటే మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. నారా లోకేష్ ఆస్తులు పెరుగుతున్నాయి. కనీసం మైనారిటీ కూడా తీరని దేవాంశుకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. పాలు పెరుగు అమ్ముకుంటున్నటువంటి హెరిటేజ్కి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండు ఎకరాలతో జీవితం మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలోనే, మరి మీతో పాటేగా మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రిగా చేసింది 3 సార్లు. ఆవిడ ఆస్తి ఎంతండి? 15 లక్షలు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు ఎంతండి? 937 కోట్లు. మొదటి స్థానానికి రెండవ స్థానానికి ఉన్నటువంటి వ్యత్యాసం, రెండవ స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆస్తులు 500 కోట్ల రూపాయల తేడాలో ఉన్నారు మొదటి ముఖ్యమంత్రికి, రెండవ ముఖ్యమంత్రికి. ఈ దేశంలో ఇంకొక ముఖ్యమంత్రి అందుకోలేని స్థాయికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆస్తులు పెరగడానికి కారణం ఏంటండి? ఒక పక్కేమో అత్యంత అప్పు కలిగినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలు మిగిలిపోతున్నారా? ఇంకొక పక్క అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో మిగిలిపోతున్నారా? సగటున ఒక్క రోజుకి 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నేను అడిగిన దీనికి సమాధానం ఏం చెప్తారు సార్? ఈ అప్పు ఎవరు తీరుస్తారు సార్? రాష్ట్రంలో ఈరోజు సగటున ప్రతిరోజు 600 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, నెలకు 5,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ, ఇప్పటికి 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? అమరావతి తప్ప ఇంకా ఏమీ మీకు కనిపించటంలా. ఎందుకు అంటే అమరావతి దోచుకోవటానికి ఒక ఏటీఎం లాగా మీకు ఉపయోగపడేటువంటి ఒక ప్రాజెక్ట్. రాష్ట్ర ప్రజలు బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మావిగన్ అనే ప్రపోజల్కి ఒప్పుకోదంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంట. అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలండి? అమరావతి మాత్రమే రాజధానిగా ఎందుకు ఉండాలి అంటున్నా. అమరావతిలోనే గుంటూరుని కలపండి, మచిలీపట్నాన్ని కలపండి, విజయవాడని కలపండి. వాట్ స్ట్రాంగ్? నేను అడుగుతున్నా, ఏం తప్పుంది అంటే? నాకు అర్థమైంది ఏంటి అంటే, ఇప్పటికి కూడా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది.
ఒక ఆసామి ఒక ఇంట్లో ఇల్లు ఒక ఊర్లో ఇల్లు కట్టుకున్నప్పుడు అది మీరు దొర అంటారా, లేకపోతే ఇక్కడ కమ్మంటారా, లేకపోతే ఇంకొకళ్ళు అంటారా, సామాజికుడు ఒక ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఒక కులం అనేటువంటి అహంకారాన్ని మీదేసుకొని కూర్చున్నటువంటి ఒక ఆసామి ఒక ఊర్లో ఒక ఇల్లు కట్టుకుంటాడు. ఈ ఇల్లు కట్టుకున్నటువంటి ఆసామి పాలేరులు ఉంటారు, పనోళ్ళు ఉంటారు, తోటమాలు ఉంటారు, అక్కడ కూలి పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో పని చేసేవాళ్ళు ఉంటారు, ఇంట్లో సర్వెంట్లు ఉంటారు. వీళ్ళందరూ పాలేర్లు వీళ్ళందరూ ఒక స్థాయి దాటి లోపలికి రానివ్వరు వాళ్ళని. ఈవెన్ ఒక్కొక్కరు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో. ఒక స్థాయి దాటి ఈవెన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇల్లుంది, ముఖ్యమంత్రి గారు నివసించే స్థలంలోకి ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యుల దాకా 3వ పర్సన్కి అనుమతి ఉండదు. ఇది ఒక కరుడు కట్టినటువంటి భావజాలం ఉన్నటువంటి ఒక మతోన్మాది యొక్క ఆలోచన. వాళ్ళు ఇక ఆ ఇంట్లోకి వాళ్ళని తప్ప వేరే సామాజిక వర్గాన్ని రానివ్వరు, అంటరానితనాలుగా చూస్తారు. వాళ్ళ ప్రెమిసెస్లోకి ఇంకొకళ్ళు వచ్చి కూర్చున్న ఫోటో ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారో 45 సంవత్సరాలు ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లోకి ఇంకొక మానవుడికి అనుమతి ఉండదు. ఇది ఒక ఆధిపత్య భావజాలంతో ఉన్నటువంటి కరుడు కట్టిన వ్యక్తి యొక్క స్వరూపం. ద సేమ్ వే అమరావతిలోకి గుంటూరును కానీ, మచిలీపట్నాన్ని కానీ, లేకపోతే విజయవాడను కానీ ఎందుకు రానివ్వరు అని అడుగుతున్నాను నేను. అంటే గుంటూరు ప్రజలు అమరావతిలోకి వచ్చే స్థాయి, అమరావతి క్యాపిటల్లోకి రావటానికి లేదా? విజయవాడ వాళ్ళు అంటరాని వాళ్ళ, మచిలీపట్నం వాళ్ళు అంటరాని వాళ్ళ? మచిలీపట్నంకి, విజయవాడకి, గుంటూరుకి అమరావతి క్యాపిటల్లో ఉండి డెవలప్ అయ్యేటువంటి అర్హత వాళ్ళకి లేదా? అంటే వాళ్ళని అమరావతి రానివ్వదా? అమరావతి ఎలోన్గా ఉండిపోవాలా 25 గ్రామాలు? ఆ 25 గ్రామాలతోనే అమరావతి నిర్మించాలా? ఆ 25 గ్రామాల్లోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అమరావతిని నిర్మిస్తున్నామనేటువంటి ఒక ఇల్యూషన్ తోటి అన్నీ దోచేసుకుందామనేనా? మీ ఆస్తులు పెంచుకుందామనేనా? మీ అనుచరులకి కాంట్రాక్టులు ఇచ్చుకుందామనేనా? మావిగన్ ప్రపోజల్ ఎందుకు వద్దంటున్నారు? ఒక రీజన్ చెప్పండి. గత ప్రభుత్వంలో 3 రాజధానుల్లోని వ్యతిరేకించిన వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కానీ మావిగన్ సీమ్స్ టు బి అ వయబుల్ ప్రాజెక్ట్, సీమ్స్ టు బి ఎ గుడ్ సజెషన్, గుడ్ ప్రపోజల్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ యాక్సెప్టింగ్ ఇట్ అని అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే నారా లోకేష్ గారిని, మంత్రి నారాయణ గారిని, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని. వాట్స్ రాంగ్? విజయవాడ ప్రజలు వాళ్ళ భూములకి ధరలు రావాలని కోరుకోవటంలో తప్పే ఉందా? అంటే విజయవాడ ప్రజలు డెవలప్ అవటం, ఇక్కడ ప్రాంతం డెవలప్ అవటం మీకు ఇష్టం లేదా? కూటమి ప్రభుత్వానికి